మహాపురాణం 27వ అధ్యాయం. సులక్షణ మహారాజు కథ. కృత్నమద మహర్షి జన్మమునితో ఇట్లనియే, జన్మ సంసారము అను సముద్రమును దాటనక్కర్లేదు సాధనమే మాఘమాస వ్రతము. దాని ప్రశస్తిని వెల్లడించు మరి ఒక కథను విందాం. పూర్వం ద్వాపరయుగమున అంగదేశమును పాలించుచు సులక్షణ రాజు కలడు. అతడు సూర్యవంశమును జన్మించినవాడు, బలపరాక్రమములు కలవాడు, ప్రజలను చక్కగా పరిపాలిస్తున్నాడు. వానికి 9 భార్యలున్నా సంతానం మాత్రం లేదు. రాజులందరూ వారికి సామంతములే కప్పములు చెల్లిస్తున్నా కానీ సంతానము లేదని విచారం మాత్రము రాజుకు తప్పలేదు. నేనేమి చేసినా కులవర్ధనుడు అగుదును అగు పుత్రుడు జన్మించును, కులవర్ధనుడగు పుత్రుడు జన్మించును. పెద్దలు పుత్రులు లేని వారికి, దరిద్రునికి, కృతజ్ఞునకు, వేదహీనునకు, విప్రునకు సద్గతి లేదని అందరూ. పుత్రులు లేని నేను మహర్షుల ఆశ్రమమునకు పోయి అక్కడ పెద్దలను ప్రార్థించినచో పుత్రులు కలుగుటకు వేరేమైనా ఉపాయం చెప్పగలరేమో ప్రయత్నం చేసి చూస్తాను అని నిశ్చయించుకున్నారు. అనేక మంది మహర్షుల కల నైమిసారణ్యమునకు పోవుటయే మంచిదని నైమిసారణ్యమునకు వెళ్ళను. అచ్చట మునులకు నమస్కరించి తన బాధను వారికి విన్నవించెను. అప్పుడు వారు కొంచెంసేపు ఆలోచించి ఇట్లన్నారు, రాజా వినుము, నీవు పూర్వజన్మలో సౌరాష్ట్ర మహారాజువు, సర్వ సంపన్నుడవైనను మాఘమాసమున రథసప్తమి నాడు కూష్పాండ దానము చేయలేదు. అందువల్ల నీకు 2 జన్మలో, కూష్పాండం అంటే గుమ్మడికాయ అన్నమాట, బూడిద గుమ్మడికాయ కూష్పాండం అంటారు. అది మాఘమాసంలో రథసప్తమి రోజు దానం చేయాలట. అది నువ్వు రాజయ్యుండి కూడా దానం చేయలేదు. అందువల్ల నీకు ఈ జన్మలో సంతానం కలగలేదు. ఇందువల్లనే ఇంతమంది భార్యలున్నా కూడా నీకు సంతానం కలగట్లేదు అని చెప్పారు. అప్పుడు రాజు, నాకు సంతానం కలుగు ఉపాయం చెప్పమని వారిని ప్రార్థించారు. అప్పుడు మునులు ఒక ఫలమును మంత్రించి రాజుకి ఇచ్చి, దీన్ని నీ భార్యలందరికీ పెట్టుము, ఇందువల్ల నీకు 9 పుత్రులు జన్మిస్తారని చెప్పారు. సులక్షణ మహారాజు సంతోషంతో మునులకు నమస్కరించి కృతజ్ఞతను వెల్లడించి ఇంటికి వచ్చారు. రాణులు సంతోషంతో వాళ్ళకి ఎదురు వెళ్ళారు. ప్రజలు సంతోషంతో స్వాగతమని చెప్పారు. అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలమును శయ్యాగృహమునందు ఉంచెను. స్నానము మున్నగును చేయవలనని లోనికి వెళ్ళను. ఆ రాజు చిన్న భార్య ఆ ఫలం దొంగిలించి తానొక్కతి ఆ ఫలం తినను. మహారాజు తిరిగి వచ్చి చూడగా ఫలం లేదు. సేవకులు రాణులను తర్కించి అడగగా వారు తమకు తెలియదండి. తుదక చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పాను. రాజు ఏమీ చేయలేక ఊరకుండెను. కొన్నాళ్ళకి ఆమె గర్భవతి అయ్యాను. మహారాజు మునుల మాట ఫలించింది కదా అని సంతుష్టుడయ్యాడు. చిన్న భార్య ఇట్లు గర్భవతి ఒకటి మిగిలిన భార్యలకు ఇష్టం లేదు. ఆమె గర్భం పోవుటకే వారు ఎన్నో ప్రయత్నాలు చేసిరి, కానీ దైవ బలమున అవన్నీ వ్యర్థాలయ్యను. కానీ వారు చేసిన ప్రయత్నం వల్ల పాతమునకి ఇచ్చిన మందుల వలన చిన్న భార్య మతి చెడును. ఎవరికీ తెలియకుండా అడవిలోకి పారిపోయాను. ప్రయాణపు బడలికకు ఆమె అలసెను. ఒక పుత్రుని కని ఒళ్ళు తెలియకుండా పడి ఉండెను. గుహలో ఉన్న పులి బాలింతను ఈడ్చుకొని పోయి భక్షించెను. అప్పుడే పుట్టిన బిడ్డ రక్తపు ముద్దగా నుండి దుఃఖించుచుండగా హంసల గుంపు వచ్చి రెక్కలను చాపి ఎండామున్నగు వాని బాధ నుండి ఆ శిశువుని లేకుండా రక్షించేది. తేనె పండ్ల గుజ్జు మున్నగు వాటిని బాలకు పెట్టి ఆ పక్షులు వాటిని రక్షించేది. బాలుడు పక్షుల పెంపకంకు అలవాటు పడి అచ్చటనే తిరుగుతున్నాడు. అచ్చడే సరస్తీరమున అతడు ఒకనాడు ఆడుకొస్తూ ఉండగా హంసలు నదిలో విహరించేవి. ఒకనాడు పవిత్ర దినం ఒకటి సమీప గ్రామాల వారు సకుటుంబంగా సరస్సునందు స్నానమాడ వచ్చారు. అట్లా వచ్చిన వారిలో 2 భార్యలుండి సంతానం లేని గృహస్థు ఒకడు వారితో పాటు స్నానానికి వచ్చాడు. ఆయన తిరుగాడుచున్న బాలుని చూసి ముచ్చటపడి ఇంటికి తీసుకోపోవాలని తలచి, బాలుడు ఎవరు సంతానం, అడవిలో ఎందుకు విడవబడ్డాడు అని ఎంత ఆలోచించినా వాళ్ళకి సమాధానం దొరకలేదు. వనమున, జలమున, గర్భమున ఎచ్చటనున్న వారిని ఎన్నో రక్షించి పాలించేవాడు శ్రీమన్నారాయణమూర్తియే కదా. ఆయనయే నాకు ఈ బాలుని ఇట్లు చూపినాడని తలచెను. బాలుని ఇంటికి కొనిపోయాను. సవతులైన వాడిని 2 భార్యలు ఎవరికి వారే ఆ బాలుని పెంచాలంటే ఎవరు వాళ్ళు నేం పెంచాలి అని పరస్పరం వివాదపడుతున్నారు. ఈ విధంగా 2 సంవత్సరాలు గడిచే. ఒకనాడు ఆ గృహస్థు ఇంట లేని సమయంలో పెద్ద భార్య ఆ బాలుని అడవిలో విడిచొచ్చింది. ఇంటికి వచ్చిన గృహస్థు బాలుని ఎంత వెతికినా కనిపించలేదు. అడవిలో విడవబడిన బాలుడు ఏడ్చుచూ వింటి వలె ఉన్న తులసి పొద వద్దకు వెళ్ళను. అచ్చట పడుకొనను. తులసి స్పర్శ వలన బాలునకు ఆ వనమున ఎట్టి ఆపదయు రాలేదు. శ్రీహరి
అనుగ్రహమున వానికి రాత్రి గడిచింది. ఎవరూ లేని ఆ బాలుడు ఏడ్చుడు తప్ప మరేమి చేయగలడు? వాని దైన్యము, నిస్సహాయత అడవిలో ఉండు పశుపక్షాదుల్లో జీవ లక్షణమునకు విలువైంది. అడవిలో గల ప్రాణులు, మృగములు, పక్షులు అతడికి వచ్చాయి. బాలుడి నిస్సహాయత, ధైర్యం వాళ్ళలో దివ్య లక్షణములను మేల్కొల్పి వానిపై జాలిని కలిగించినవి. ఆ ప్రాణులు కన్నీరు కార్చాయి. ఒకరి భాష మరి ఒకరికి తెలియని రాజకుమారుడు పశుపక్షాదులు ఇట్టి సహానుభూతి నందినప్పుడు మరి ఒక మానవుడు వాడు ఎంత దుఃఖించునో కదా, అట్లే బాలుడును పక్షియో మృగమో అయినప్పుడు వాని దుఃఖం ఎట్లుండునో కదా. బాలుడు పశుపక్షాదులు విభిన్న జాతుల వారైనను వారిలో పరమేశ్వరుని అంశకు జీవాత్మ మూలము ఓ చోట నుండి రేవు నుండి వచ్చిందే, అది ఏ దివ్యత్వం. కానీ విచిత్రం ఏమంటే బాలునికి తన జాతిదే అయిన స్త్రీ వలన ఆపద వచ్చింది. ఆ విప్రుని మొదటి భార్య, ఆమెలో దివ్యత్వం లోపించింది. సృష్టి విచిత్రమని అనుకుంటే తప్ప మనకే సమాధానం తోచదు. ఇది ఏ భగవంతుని లీల. అట్లు వచ్చిన పక్షులు, మృగములు బాలునిపై జాలిపడినవి. పక్షులు ఎండ వానిపై పడకుండా రెక్కలతో నీడను కల్పించాయి. తమ విచిత్ర రూపములతో వాని మనసును శోకము నుండి మరల్చాయి. మృగములు తేనె, మగ్గిన పళ్ళు వంటి ఆహారాలను వానికి తెచ్చిచ్చాయి. ఈ విధంగా మృగాలు, పక్షులు వానికి తెచ్చిచ్చాయి. ఆ విధంగా మృగములు, పక్షులు వానికి తాము చేయగలిగిన ఉపచారాలు చేసి వాని దుఃఖం మాన్పించి తమ ఉపచారం నుంచే అతనికి ఆకలి తీర్చే. బాలుడు తులసి పాదవులో ఉండుట, తులసిని చూచుట, తాకుట మున్న పనులలో ఆతర్కికంగా చేయటచే పవిత్ర తులసి దర్శన స్పర్శ నాదుల వలన దైవానుగ్రహమును అతడు పొందగలిగాను. తన జాతికి చెందిన పశుపక్షాదుల సానుభూతిని, ఉపచారాలు పొందెను. ఆ బాలుని పునర్జన్మ సంస్కారం వలన ఇట్టి సానుభూతి ఇతరుల నుండి పొందగలిగాను. అప్రయత్నముగా వారి నోటి నుండి కృష్ణ, గోవింద, అచ్యుత మున్నగు భగవన్నామముల ఉచ్చారణక శక్తి కలిగింది. అతడు ఆ మాటలనే పలుకుచు తులసి పాదిలో నివసిస్తూ ఉన్నాడు. ఆడుకొంచు కాలంను గడపసాగాను. అడవిలో ఉన్న తులసియే దీనుడైన ఒక బాలను కట్టి దయను పశుపక్షాదుల ద్వారా చూపింది. అట్టి తులసి మన ఇళ్లలో నుండి మనచే పూజింపబడి మనపై ఎట్టి అనుగ్రహం చూపునో విచారింపుడు. తులసి మన ఇంట ఉండటం వలన, మనం తులసిని పూజించడం వలన మనకు దైవానుగ్రహం కలిగి మరెన్నో ఇహపరలోక సుఖములను అందవచ్చును. పాపములను పోగొట్టుకుని వచ్చును. భగవద్ అనుగ్రహమును మరింత పొందవచ్చు. రాజకుమారుని పూజ. శ్రీహరి అనుగ్రహము. సులక్షణ మహారాజు గర్భవతి తన భార్య ఏమైందో తెలుసుకోవాలని సేవకులను పంపి వెతికించను. కానీ ఆమె జాడ తెలియలేదు. నిరాశపడి ఊరకుండెను. అడవిలో ఉన్న రాజకుమారుడు పూర్వమునందువల్లనే శ్రీహరినామం చేయుచు పశుపక్షాదులతో మైత్రి చేయుచుండెను. తల్లి, తండ్రి, తాత, సోదరుడు ఇట్టి బంధువులను ఎరగడు. కేవలం శ్రీహరి నామోచ్చారణము, శ్రీహరి పూజ వానికి నిత్యకృత్యములయ్యను. శ్రీహరి దర్శనం కలగలేదు అని విచారం వానికి కలిగెను. అయినను శ్రీమన్నారాయణ స్మరణ మానలేదు. ఒకనాడు ఆకాశవాణి మాఘస్నాన వ్రతమును ఆచరింపమని వానికి చెప్పింది. రాజకుమారుడు ఆకాశవాణి చెప్పిన మాటలను అనుసరించి మాఘస్నానము, పూజ మున్నగు వాటిని ప్రారంభించెను. మాఘ శుక్ల చతుర్థి నాడు రాజకుమారి పూజానంతరము శ్రీహరి వానికి దివ్య దర్శనం ఇచ్చాడు. శుభము కలిగించు బాహువులలో బాలుని కౌగిలించుకున్నారు. ఓ బాలక, నా భక్తుడమైన నీకు వరమునిత్తును, కోరుకోమని పలికెను. బాలుడును నాకు నీ పాద సాన్నిధ్యమును చిరకాలము అనుగ్రహింపుమని కోరెను. శ్రీహరి, బాలక, నీవు రాజువై ఈ భూమిని చిరకాలము పాలింపుము. మాఘమాస వ్రతమును మానకుము. పుత్రపౌత్ర సమృద్ధిని, సంపదలను, భోగభాగ్యాలను పొందుము. నీవిప్పుడు నీ తండ్రి వద్దకు పొమ్ము. రాజువై చిరకాలం కీర్తిని, సర్వ సంపదలను, సర్వ సమృద్ధులను, సర్వ సుఖములను అనుభవింపుము. మాఘమాస వ్రతమును మాత్రం విడువక చేయము. ఆ తర్వాత నా సన్నిధిని చేరుమని పలికెను. అచటనున్న సునందుడు వారిని పిలిచి రాజకుమారిని వాని తండ్రి వద్దకు చేర్చమని చెప్పాను. సపరివారంగా అంతర్ధానమయ్యాను. సునందుడును రాజకుమారుని తీసుకొని సులక్షణ మహారాజు వద్దకు వెళ్ళాను. రాజకుమారుని పూర్వ వృత్తాంతమును, శ్రీహరి అనుగ్రహమును వారికి వివరించెను. పుత్రుని వారికి అప్పగించెను. తన స్థానమునకు తాను పోయాను. సులక్షణ మహారాజు ఆశ్చర్యమును, ఆనందమును పొందెను. కుమారునకు సుధర్ముడని పేరిడను. బాలుడు విద్యాబుద్ధులను పొంది పెద్దవాడైన తర్వాత వాణ్ణి తన విశాల సామ్రాజ్యమునకు ప్రభువును చేసెను. వృద్ధుడైన సులక్షణుడు భార్యలతో పరమునకేగను. వానప్రస్థమును స్వీకరించి కొంతకాలమునకు మరణించెను. వాని భార్యలను సమాగమనం చేసి పరలోకమునకు భర్తను అనుసరించి తరలిపోయిరి. సుధర్ముడు భక్తితో తండ్రికి, తల్లులకు శ్రద్ధతో శ్రాద్ధకర్మలను ఆచరించెను.
సుధర్ముడును తగిన రాజకన్యను వివాహమాడును. ధర్మయుక్తముగా ప్రజారంజకముగా చిరకాలముగా రాజ్యమును పాలించెను. పుత్రులను పౌత్రులను పెక్కుమందిని పొందెను. అతడెప్పుడు మాఘమాస వ్రతమును మానలేదు. పుత్రులతో మనుమలతో భార్యలతో కలిసి జీవించి ఉన్నంత వరకు మాఘమాస వ్రతమును ఆచరించెను. తుదకు కుమారులకు రాజ్యమునిచ్చి శ్రీహరి సాన్నిధ్యము చేరెను. జన్ముని ప్రతి జీవియు తప్పక మాఘమాస వ్రతమును తప్పక విడువక ఆచరింపవలేను. అట్లు చేసిన శ్రీహరి భక్తులకు ఎట్టి భయము ఉండదు. ఈ వృత్తాంతమును వినిన వాడును విష్ణు భక్తుడై మాఘమాస వ్రతమును ఆచరించి విష్ణుప్రియుడై ఇహపరలోక సుఖములను పొంది శ్రీహరి సాన్నిధ్యమును పొందును. సందేహము లేదు అని జన్మునికి గృధ్నుమద మహర్షి చెప్పెను. మాఘపురాణం 27వ అధ్యాయం సంపూర్ణం.